హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక పెళ్లి సందడి మొదలైపోయిందండి. పెళ్లి హడావుడి అన్నమాట. మా పుట్టింట్లో పెళ్లి హడావుడి జరుగుతుంది. ఇక్కడ పసుపు దంచుతున్నాం అన్నమాట. అంటే ఫస్ట్ పసుపు దంచే కదా ఏదైనా పెళ్లి పనులు ప్రారంభించాలి. సో అందుకోసం ఇక్కడ పసుపు దంచే దానికోసమని ఇక్కడ రోలుకి అవన్నీ కడుతున్నారు. పసుపు కుంకుమ పూసి అలాగే రోకలకు కూడా చేస్తారు కదా. సో అలా రోలుకి డెకరేషన్ చేస్తున్నారన్నమాట. ఇంతకీ పెళ్ళి ఎవరికి అనుకుంటున్నారా? మా అన్నయ్య కొడుకండి, మా మేనల్లుడికి. సో అందుకోసం ఈరోజు పసుపు దంచుతున్నాం అన్నమాట. చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి. అంటే బీభత్సంగా ఉన్నాయన్నమాట. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ ఒకేసారి వచ్చేసినాయి అన్నమాట దగ్గరగా. మా అన్నయ్య కొడుకు పెళ్ళైతే నెక్స్ట్ మంత్, కానీ ఈ నెలలోనే చాలా ఉన్నాయి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు, అంటే గృహప్రవేశాలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట. వ్లాగ్స్ అన్నీ ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక మా పుట్టింట్లో పెళ్లి సందడి షురు అన్నమాట. సో ఇక్కడ మా వదిన పసుపు రాసేస్తుందండి కాళ్ళకి. వచ్చిన వాళ్ళందరి కాళ్ళకి పసుపు రాసేస్తుంది అన్నమాట. ఇక చూసుకోండి, మా వదిన ఫ్రెండ్స్, మా వదిన అందరూ హడావుడి చేసేస్తారన్నమాట. ఇక బీభత్సంగా ఇదిగో మా వదిన ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ముందుగా అయితే ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసిందండి మా వదిన. తర్వాతనే రోలుకి డెకరేషన్ చేయడం, రోలుకి పూజ చేయడం ప్రారంభించాము. ఇదిగోండి, ఈ గుమ్మానికి వేసిండేది మాల భలే ఉందండి. భలే అందంగా అనిపిస్తుంది, భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. వచ్చిన వాళ్ళు కూడా భలే ఉంది అన్నారు. అలాగే రోలుకు కూడా పసుపు వినాయకునితో పూజ చేసిందనమాట. పూజ చేసి ఇక్కడ ప్రారంభిస్తున్నాం అన్నమాట పసుపు దంచడం. ఇక్కడ అరటి పళ్ళు పైన పెట్టుకుంటే కింద పెట్టుంటే బాగుండేదేమో. మొత్తానికైతే పెట్టేసాములేండి, ఎలాగోలాగా పెట్టేసి తర్వాత దంచేటప్పుడు తర్వాత మళ్ళీ కిందకి తీసేసాను అనుకోండి. మొత్తానికైతే ఇదిగో ప్రారంభించేస్తున్నాం పసుపు దంచే కార్యక్రమం. అంటే ఇంకా వస్తారండి కొంతమంది, అంటే ముందుగా మంచి టైంలో ప్రారంభించాలి కాబట్టి సో ముందుగా ప్రారంభించేస్తున్నాము. తర్వాత ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతున్నారు. సతీష్ ఇట్లా పట్టుకో. మామూలుగా పసుపు కొమ్మలు చాలాసేపు దంచాలి కదండి. అంటే పౌడర్ సరిగా రాదు కదా, ఎక్కువసేపు దంచాల్సి వస్తుంది. ఆ రోజు పసుపు కొమ్మలు భలే ఉన్నాయి, సన్నగా మంచిగా ఉన్నాయన్నమాట అన్నీ. అలా వేసానో లేదో, వాళ్ళు ఒక దంచి వేసారో లేదో పటపటామని పౌడర్ అయిపోయినాయండి. వద్దన్నావు కదా, తడపొద్దన్నారు కదా, బూజు పట్టేస్తాయి, తడపొద్దన్నారు. దంచుకోవచ్చు, ఎవరో వేయండి దగ్గరికి తీసాక ఇప్పుడు ఫోటో కొడతా ఉన్నా వేసేవాళ్ళు తీసుకురే. ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళని ఒక నలుగురినేమో పిలిస్తే ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారన్నమాట. సో జాయిన్ అయ్యే కొద్ది వాళ్ళ దగ్గర కూడా దంచిచ్చాము. వాళ్ళు వచ్చే కొద్దీ మేము తప్పుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదండి, ఇరుగ్గా అనిపిస్తుంది. సో అందుకోసము వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చేసి మేము ఒక్కొక్కళ్ళు పక్కకు వచ్చేస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర కూడా దంచాలి కాబట్టి పెద్దవాళ్ళు. సో ఇదిగో ఇక్కడ అందరం కలిసి ఫోటోకి పోజ్ ఇస్తున్నాం అన్నమాట, వీడియోకి ఫోటోకి. ఇదిగోండి, కొద్దిగా స్పేస్ తక్కువ అండి. పెద్దవాళ్ళు అన్నాను కదా, పెద్దవాళ్ళు ఇంకా రాలేదు. పక్కింటి పెద్దవాళ్ళు, ఈ పెద్దవాళ్ళే దంచుతున్నారనమాట. ప్రజెంట్ ఉన్న పెద్దవాళ్ళమే దంచుతున్నాము. అసలు నేను ఏమనుకున్నానో తెలుసా, ఈ పసుపు కొమ్ములు చాలా గట్టుకుంటాయి కదా, చాలాసేపు దంచాల్సి వస్తుందేమో, అసలే దంచేది ఎవరికి రాదేమో. నేనైతే అసలు దంచలేను. అలాగే మా వదినకి కూడా చేత కాదు. అలాగే మా వదిన ఫ్రెండ్స్ కూడా మరి వాళ్ళు దంచరో తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో మా సునీత అలాగే మా భాగ్యమ్మ వాళ్ళిద్దరే దంచుతారేమో అనుకున్నా. కానీ మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్కి
పిండి పిప్పి చేసేసారండి మా వదిన ఫ్రెండ్స్ అందరు కలుసుకొని దాన్ని అలా దంచేసారన్నమాట. సో అలా పసుపు అయితే ఒక హాఫ్ అన్ అవర్కి పసుపు చేసేసారన్నమాట. పసుపులాగా తయారైపోయింది, అంటే పొడిలాగా తయారైపోయింది అన్నమాట. మాకైతే భలే అనిపించిందండి. భలే అయిపోయింది పసుపు, ఒక హాఫ్ అన్ అవర్లో భలే వచ్చేసింది. అంటే పెద్దగా కష్టపడలేదన్నమాట. సో అలా అందరూ చేతులతో అలా అలా పట్టుకొని ఇలా ఇలా ఏదో అలా అలా దంచేసారండి. ఒక ఆడుతూ పాడుతూ అలుపు సొలుపు ఏం లేకుండా అంటారే, సో అలా జస్ట్ మాట్లాడుకుంటూనే దంచేసారన్నమాట. సో ఇక్కడ వీళ్ళు బొట్లు పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు దంచుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత బొట్లు పెట్టుకొని నేను వీడియో చూస్తుంటే సరే మళ్ళీ పెట్టండి అని హడావిడి చేస్తున్నారన్నమాట మా వదిన ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇక రచ్చ రంబోలో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో తెలుసా, ఉషం ఇంట్లో పెళ్ళి అని, అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లి లాగానే అంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు. అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి పెళ్ళికి, అవి ఇవి అని హడావిడి చేసి అందరూ ఒక గ్రూప్ లాగా చేరి అందరూ ఏమేమి కావాలో అవి తెచ్చుకొని సందడి చేసేస్తారన్నమాట. ఇక్కడేమో ఇందాక ఒక్కొక్కళ్ళు దంచారు. సో ఇప్పుడు ఇక్కడ అందరం కలుసుకొని ఫోటోకి ఫోజు చేస్తాను అన్నమాట తమ్మాయిల కోసం అని. అంటే చెప్పాను కదా, ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదండి, అంటే కొంచెం చిన్న స్పేస్ అయిపోయింది ఇరుగ్గా. సరే ఇక్కడ అలా ఎలాగో నిల్చొని ఒక ఫోటో తీయించుకుంటున్నాం అన్నమాట. ఇదిగో ఇప్పుడు వీళ్ళు వస్తున్నారన్నమాట. ఈమెమో వదిన, అలాగే ఇద్దరు అక్కళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ కాళ్ళకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళు కూడా దంచారన్నమాట. ఇదిగోండి ఇదిగోండి అసలైన హీరో ఇప్పుడు వచ్చాడన్నమాట. రెడీ అయిపోయి కూర్చున్నాడు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టించి తర్వాత కూర్చొని పెట్టి నలుగు పెడతారండి ఆ దంచిన పసుపుతో. గంధం కూడా గంధం మీద గంధం అక్కడ ఉంది చూడు, రెండు కలిపి పెట్టుకున్నారు. చాలు వదినా తిరిగి మహి ఇటు తిరిగి ఇప్పుడు బాగా దాటి వెళ్ళిపోయినా వాళ్ళు ఫోన్ చేస్తుంది ఆయన ఎక్సలెంట్గా పాట
రే పంచి దించే కిందకి పంచి పైకి కట్టుకొని చేయకూడదు. కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆడకూడదు సార్. దంచినాలే వదిన, దంచినాలే. ముందు కొబ్బరికాయ కొట్టు, అన్నం పెట్టు, ముందు అన్నం పెట్టుకున్నా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కర్పూరం వెలిగించు. సూర్య హార్ట్ ఇచ్చేటప్పుడు గంట కొట్టద్దు అయితే. ఏంటి దంచండి. ఇదిగోమ్మా వేసుకో, ఇదే అయిపోయింది అయిపోయింది అక్కడే. వదిన కూడా బాగా దంచిందంట. చూసారా, పసుపు కూడా మెత్తగా పసుపు కూడా నలిగిపోయిందన్నమాట. ఇక్కడ కూర్చొని పెట్టేసి ఆ పసుపు జల్లించేసి ఆ పసుపుతోనే వాడికి పసుపు రాసి అక్షింతలు వేస్తున్నారన్నమాట, నలుగులాగా పెట్టేసి. ఇరుకైపోతా ఉంది అందరూ. ఇక్కడేమో ముందుగా మా వదిన నలుగు పెట్టేసింది. ఆ తర్వాత పెద్దవాళ్ళని ఏమని చెప్తుందన్నమాట. అదిగో ఆ అక్క వాళ్ళని పిలుస్తోంది. ఆ అక్క ఏమో ఆహా లేదులేమ్మా వాళ్ళని ఏమను ఆ తర్వాత వేస్తానని చెప్తుంది. లేదు లెక్కరా మీరు పెద్దవాళ్ళు, ముందు మీరు వేసి ఆశీర్వదించిన తర్వాతనే వాళ్ళు వేస్తారు అని చెప్పి వాళ్ళని పిలుస్తుందన్నమాట. ఆ అక్కేమో వేసి అక్షింతలు వేసిన తర్వాత ప్రార్థన చేసిందన్నమాట ఇంకొక అక్క. ఇక్కడ ఏంటి ఎవ్వరు మగవాళ్ళు కనిపించడం లేదు, మొత్తం ఆడవాళ్ళ రాజ్యం లాగే ఉందనుకుంటున్నారా? అవునండి, మొత్తం ఆడవాళ్ళ రాజ్యమే అన్నమాట. అన్నయ్య షాప్లో ఉన్నాడు, అలాగే మా సతీష్ ఉన్నాడండి. మా సతీష్ ఒక్కడే ఉన్నాడు మాతో పాటు. అలాగే మా సిద్ధివి కూడా వచ్చి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఆడవాళ్ళ రాజ్యం అయిపోయిందన్నమాట. అంటే పసుపు దంచే కార్యక్రమమే కదా అని లైట్ తీసుకున్నాం అన్నమాట. అందుకే అన్న షాప్లో ఉన్నాడు. రామయ్య లక్ష్మి ముందుకు రా. జ్ఞాపకం చేస్తున్నావు దేవాన్ని స్తోత్రాలు. ఏదైనా ఆశీర్వదించినందుకు దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నా తండ్రి మొదలు పెట్టినటువంటి నాయన అయ్యా, ఇదిగో పసుపు దంచే కార్యక్రమంలోనైనా నువ్వు తోడుగున్న దేవా నీ స్తోత్రాలు. ఘనంగా జరిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి నుంచి నా తండ్రి నాయన ప్రతి పనిలో నా తండ్రి, ప్రతి విషయంలోనైనా, ప్రతి ఆలోచనలో ప్రభా మీరుండి ఈ కుటుంబానికి ఏది హక్కులు అవసరంతో మీరు తీర్చమని, మీ బిడ్డకు కావాల్సిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అయ్యా. ఇప్పటి నుంచి అయ్యా ఇదిగో నా తండ్రి వివాహం అయ్యేంత వరకు కూడా నా తల్లి ఈ బిడ్డ చుట్టూ అగ్ని కంచి పశుతాత్మ కంచి ఆత్మ కంచి వేయమని, బిడ్డను ఆశీర్వదించి దీవించమని, నూరింతలుగా ఫలింప చేయమని యేసు క్రీస్తు పశువులను అడిగి వేడుకునిచున్నాను తండ్రి.
తినేసుకోండి. సూర్య కానీ వదిన ఇక ఇక్కడ అందరూ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్గా నేను వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూసారా ఎందుకు అంత వంగుతున్నానంటే ఇక్కడ కనిపించడం లేదండి వాడికి. ఫోటో తీయమంటే మా సతీష్ని కనిపించడం, ఫోటో కానీ వీడియో కానీ కనిపించడం లేదు, వంగుగా అంటున్నాడు అనమాట. అంటే స్పేస్ తక్కువ అయిపోయింది అనమాట అక్కడ నిల్చొని వీడియో తీయడానికి. సరిగా అంటే స్పేస్ లేదన్నమాట అక్కడ. ఎక్కడ గోడ అడ్డం వచ్చేస్తుంది ఇక, అందుకోసమని అలా వంగుతున్నానంట. మరీ అట్ట వంగి వీడియో తీయించుకుంటున్నాను. ఇక్కడ పక్కన దంచుడు కార్యక్రమం మాత్రం ఆగడం లేదన్నమాట. దంచేస్తూ ఉన్నారు. అంటే వాడు నలుగయ్యే లోపల పసుపు కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట. కంప్లీట్ అయిపోయిందండి, అంత పొడైపోయింది. పొడి చేసి పిప్పి చేసేసారన్నమాట వాళ్ళంతా కలిసి. బాగా పొడి మంచిగా దంచేసారు. ఆ పసుపు మంచిగా నలిగిపోయి పౌడర్ అయిపోయే లోపల అందరూ మంచిగా ఫీల్ అయ్యామన్నమాట. ఒక మంచి ఫీల్ గుడ్ వచ్చింది. అంటే మంచి గుడ్ వైబ్స్ అన్నమాట. అంటే బాగా ప్రారంభమైంది అనే ఒక ఫీల్తో ఉన్నారు అందరూ. ఇక్కడ ఫోటోల గోల మళ్ళీ మొదలైందండి. అంటే ఫ్యామిలీ లాగా ఇప్పుడంతా మేమంతా ఒక ఫ్యామిలీ, ఆ తర్వాత మా వదిన ఫ్రెండ్స్ అంతా ఒకలాగా, అలా ఫోటోల గోల ఇంకా ఏంటి తెగబడలేదు. ఆ తర్వాత మళ్ళీ మా శ్యామల వచ్చిందండి, లాస్ట్లో వచ్చింది మా శ్యామల. ఫోటో కొట్టదు కాబట్టి ఇక ఇక్కడ దిష్టి తీసేస్తున్నాము. గాలి అయితే భయంకరంగా వస్తుంది అండి బాగా. అంటే పైన కదా, అందులోనూ పైకి ఇంకా మంచిగా గాలి వస్తుంది. ఆపేస్తా. ఆపేస్తాకు అమ్మా ఫ్రిడ్జ్ తాగా
ఇదిగో ఇక్కడ మా వదిన టీ పెట్టేస్తుంది అనమాట. టైం వచ్చి 12 అలా అవుతుంది. ఇక అందరం ఉన్నాం కాబట్టి టీ పెట్టేస్తుంది అనమాట. టీ తాగేసి ఆ తర్వాత వంట పని ప్రారంభించలేనని ముందు టీ పెడుతుంది. ఇదిగో ఇక లాస్ట్లో ఈ అమ్మాయి అలాగే మా శ్యామల వచ్చారండి. మా శ్యామల ఇంకా రాలా, ఈ అమ్మాయి వచ్చింది. అలాగే మా శ్యామల కూడా వచ్చింది. ఇక వాళ్ళిద్దరు కూడా లాస్ట్లో చేసేసారన్నమాట. ఇదిగో వీళ్ళు ఇక్కడ టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని మర్చిపోయి మాట్లాడేసుకుంటున్నారు. నలుగురు కలిస్తే మాటలు పుట్టలే అన్నమాట. టీ తాగేది మర్చిపోయి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళు చూసుకుంటూ మాట్లాడుతున్నారు. బాయ్ అమ్మా. ఆ పసుపు దంచే పిల్లలు ఇక ఇక్కడ చూసారా, అందరం మంచిగా కూర్చొని టీ పార్టీ చేసుకుంటున్నాం అన్నమాట. బాగా అందరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగేస్తున్నాము. ఇక టీ తాగేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారండి. మా వదిన మధ్యాహ్నం భోజనానికి ఉండమని చెప్పింది, కానీ ఏదో పని ఉండింది, లేదంటే ఉంటారు. అంతా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట, ఫ్యామిలీ లాగానే ఉంటారు. అది కాక డే ఆఫ్టర్ టుమారో వరలక్ష్మి వ్రతం ఉందన్నమాట. నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే. సో బజార్లో కూడా ఏదో కొనాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు అన్నమాట, ఇక టైం లేదు అని. బాయ్ బాయ్ బాయ్. ఫుడ్ ఇదిగో ఇదేమో ఇందాక కొబ్బరికాయ కొట్టాడు కదా మా వాడు, మా దేవుడి దగ్గర. అప్పుడు వాడు గమనించలేదు దీంట్లో పువ్వు వచ్చిందే ఎన్ని, వాడు గమనించలే. ఆ తర్వాత తీసుకున్నట్టున్నారు తినడానికి, అప్పుడు గమనించారన్నమాట పువ్వు ఉందని. ఇదిగోండి ఇక వంటలు చేసేసారన్నమాట. ఇదిగో టైం వచ్చి 3 అవుతుంది. ఇక అదేంటి సాంబారు, అలాగే బంగాళాదుంప ఫ్రై అన్నమాట. అంటే ఫ్రై పిట్టులాగా అయిపోయింది అది. ఆ తర్వాత కొన్ని వడియాలు వేయించింది, అలాగే కొన్ని ఉప్పు మిరపకాయలు కూడా. ఇదన్నమాట ఈరోజు మా లంచ్. ఇదిగో ఇక్కడ మా సునీత వడ్డించేస్తుందన్నమాట. ఇదండి ఈరోజుటి వీడియో. అంటే మా పుట్టింట్లో ఇక పెళ్లి పనులు మొదలైపోయినాయి అనమాట. అంటే పసుపు దంచిన తర్వాతనే కదా ఏదైనా పనులు మొదలు పెట్టాలి, పెళ్లి పనులు. అంటే షాపింగ్ అయితేమి, శుభలేఖలు అయితేమి అన్నీ కూడా ఇలా పసుపు దంచిన తర్వాతనే కదా ప్రారంభం అవుతాయి. అందుకే పెళ్లి హడావుడి మొదలైపోయిందన్నమాట మా పుట్టింట్లో. సో ఇక అన్నం తినేస్తున్నాం. ఇది అన్నమాట నా ప్లేటు. ఇదిగోండి అన్నీ పెట్టుకున్నాను, సాంబారు, వడియాలు అవన్నీ. ఓకేనండి, వీడియోనైతే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.